బేసిక్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ అండ్ ఆడిట్. అంటే ఆడిట్ చేస్తున్నప్పుడు కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి. అవేంటో చూద్దాం. కానీ దానికంటే ముందు ఈ పాయింట్స్ని మనం ఒక యాక్రోనిమ్ లాగా చేసి గుర్తుపెట్టుకుంటే ఈ పాయింట్స్ అన్ని మనకి బాగా గుర్తుంటాయి అన్నమాట. అవేంటంటే D ఫర్ డాక్యుమెంటేషన్, I ఫర్ ఇంటిగ్రిటీ, S ఫర్ స్కిల్స్ అండ్ కాంపిటెన్స్, C ఫర్ కాన్ఫిడెన్షియాలిటీ, O అదర్స్ వర్క్, P తో ప్లానింగ్, A తో ఆడిట్ ఎవిడెన్స్, I తో ఇంటర్నల్ కంట్రోల్స్ అండ్ R తో రిపోర్టింగ్. డిస్కో పెయిర్ అనే యాక్రోనిమ్తో ఈ పాయింట్స్ అన్నిటిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నౌ మూవింగ్ ఆన్. డాక్యుమెంటేషన్. Proper working papers should be maintained by the auditor to evidence the audit work. Working papers which is maintained is to demonstrate that the audit is in adherence to the basic principles. అంటే ఆడిట్ వర్క్కి ఒక ఎవిడెన్స్ అంటే సాక్ష్యం లాగా వర్కింగ్ పేపర్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అలా చేస్తే బేసిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నట్టు కూడా ఉంటుంది. నెక్స్ట్, ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ అండ్ ఇండిపెండెన్స్. The auditor should be straightforward, honest, sincere, and free from any influence on his audit work. He should maintain impartiality and be free of any interest. అంటే ఆడిటర్ తన పనిని నిజాయితీగా చేయాలి, ఎవరేం చెప్పినా బ్లైండ్గా నమ్మకూడదు, అండ్ ఇంపార్షియల్గా ఉండాలి. స్కిల్స్ అండ్ కాంపిటెన్స్. The audit should be performed and audit report be prepared by adequately trained, experienced, and competent persons. అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైన్డ్ పర్సన్సే ఆడిటింగ్ చేసి రిపోర్ట్ని తయారు చేయాలి. కాన్ఫిడెన్షియాలిటీ. హీ షుడ్ నాట్ డిస్క్లోజ్ ద క్లయింట్స్ ఇన్ఫర్మేషన్ టు ఎనీబడి వితౌట్ ద క్లయింట్స్ పర్మిషన్ ఆర్ అండర్ ఎనీ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్. అంటే క్లయింట్ అంటే ఎవరికి ఆడిటర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడో ఆ పర్సన్ ఆర్ కంపెనీ. సో క్లయింట్ ఇన్ఫర్మేషన్ని ఎవరికి పర్మిషన్ లేకుండా చెప్పకూడదు. అదర్స్ వర్క్. The auditor should carefully supervise the work performed by others, such as his subordinates, other auditors, experts, etc., as remains responsible for the work delegated by him to his assistants, other auditors or experts. అంటే ఆడిటర్ వేరే వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో సరిగ్గా చూడాలి. వేరే వాళ్ళంటే ఆడిటర్స్ అసిస్టెంట్స్. వాళ్ళు తప్పు చేస్తే ఆఖరికి బ్లేమ్ వచ్చేది ఆడిటర్ మీదకే. కాబట్టి ఆడిటర్ ప్రాపర్గా సూపర్వైజ్ చేయాలి వేరే వాళ్ళ వర్క్ని. Planning. The auditor should obtain the knowledge about client's business to determine the nature, timing and the extent of the audit procedures. అంటే క్లయింట్ తాలూకా బిజినెస్ గురించి ఆడిటర్ ఫుల్గా తెలుసుకోవాలి. ఇలా చేస్తే ఆడిటింగ్ ఎలా చేయాలో ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఆడిట్ ఎవిడెన్స్. The auditor should obtain sufficient appropriate audit evidence through performing the compliance and substantive procedures. అంటే ప్రాపర్ ప్రొసీజర్స్ ద్వారా ఆడిటర్ ఆడిట్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకోవాలి. ప్రాపర్ ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ ఆడిటర్ ఆడిట్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేసుకోవాలి, కలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్నల్ కంట్రోల్స్. An understanding of the accounting system and the related internal controls help in determining the nature, timing and extent of other audit procedures. అంటే అకౌంటింగ్ సిస్టమ్ అండ్ వాటికి సంబంధించిన ఇంటర్నల్ కంట్రోల్స్ని అర్థం చేసుకుంటే ఆడిట్ ఎందుకు చేయాలో, దేని గురించి చేయాలో అండ్ ఎలాంటి ప్రొసీజర్తో చేయాలో అది తెలుస్తుంది. రిపోర్టింగ్. ఆన్ ద బేసిస్ ఆఫ్ కంక్లూజన్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఆడిట్ ఎవిడెన్స్ obtained, the auditor should give unqualified report or qualified report or adverse report or the disclaimer report. ఆడిట్ ఎవిడెన్స్ని చూసి స్టడీ చేసి కంక్లూజన్స్ డ్రా చేశాక అంటే ఒపీనియన్స్ ఫామ్ చేశాక ఆడిటర్ రిపోర్ట్ తయారు చేయాలి. నా అన్క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే ఏంటి? అన్క్వాలిఫైడ్ రిపోర్ట్లో ఒక ఇండిపెండెంట్ ఆడిటర్ కంపెనీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్రోప్రియేట్గా ప్రెజెంట్ చేయబడ్డాయి అని ఒపీనియన్ ఇస్తాడు. క్వాలిఫైడ్ రిపోర్ట్ని ఎప్పుడు ప్రెజెంట్ చేస్తారంటే ఆడిటర్స్ కంపెనీలో కొన్ని ఏరియాస్ని ఆడిట్ చేసి మిగతావి చెయ్యకపోతే అప్పుడు. It means most things related to audit have been dealt with except for a few matters at hand. సో కంపెనీలో చాలా డాక్యుమెంట్స్ని ఆడిట్ చేసాము కానీ కొన్నిటిని వదిలేసాము అని చెప్పడానికి క్వాలిఫైడ్ రిపోర్ట్ని ప్రజెంట్ చేస్తారు ఆడిటర్స్. నా అడ్వర్స్ రిపోర్ట్ అంటే ఏంటి? కంపెనీ తాలూకా స్టేట్మెంట్స్ని ఆడిట్ చేశాక ఎర్రర్స్ లేదా మిస్ స్టేట్మెంట్స్ని ఆడిటర్స్ స్పాట్ చేస్తే అప్పుడు అడ్వర్స్ రిపోర్ట్ని ప్రజెంట్ చేస్తారు.
ఆడిటర్స్ స్టేట్మెంట్స్ని ఆడిట్ చేస్తున్నప్పుడు ఏమైనా ఎర్రర్స్ అయినా మిస్రిప్రజెంటేషన్స్ అయినా కనిపిస్తే అప్పుడు వాళ్ళు ఈ తప్పులు తెలిసాయి అని అడ్వర్స్ రిపోర్ట్ని ప్రజెంట్ చేస్తారు. Now, disclaimer of opinion is a statement made by an auditor that no opinion is being given regarding the financial statements of the client. Disclaimer report అంటే క్లయింట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఎలాంటి ఒపీనియన్ ఫామ్ చెయ్యట్లేదు అని చెప్పడానికి ఆడిటర్ డిస్క్లైమర్ రిపోర్ట్ ప్రజెంట్